నమస్తే అండి. మీ పేరు? నా పేరు కిషోర్ అండి. ఏం చేస్తుంటారండి? నేను ఆటో డ్రైవర్ అండి. ఎక్కడ సార్ మీది? రాజమండ్రి అండి. రాజమండ్రి. ఏంటి సార్ ఎలా అనిపిస్తుంది? ఈరోజు శాశ్వత రాజధానిగా అమరావతిని పార్లమెంట్లో బిల్ చేశారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో మావిగన్ అనే పేరుతో కొత్త రాజధాని కట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి మాట్లాడే విధానం కరెక్ట్ కాదండి. ఆయన మాకీ అని పెట్టడానికి గెన్నను పెట్టడానికి 5 కోట్ల మంది ఆంధ్రుల సాకారమైన కళ ఈ రోజున అమరావతి అన్నది 33,000 ఎకరాల రైతుల త్యాగాన్ని అవమానించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు కూడా ప్రజలు బుద్ధి చెప్పినా సరే ఇంకా బుద్ధి తెచ్చుకోకపోవడం అన్నది 11 సీట్లు ఇచ్చిన ప్రజలు కూడా ఇచ్చిన కూడా ఆయన బుద్ధి తెచ్చుకోకపోతే అది అంతవరకు కరెక్ట్. అది ఈ రోజున పార్లమెంట్లో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మన ఎంపీల కృషి కానీ ఇతర పార్టీ నాయకుల కృషి వల్ల కానీ మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కృషితో కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషితో కానీ సకల కూటముల ఎంపీల వల్ల ఈ రోజున సాకారం అవ్వడం అనేది చాలా శుభపరిణామం అండి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ మాది అనేటంటే మీకు రాజధాని ఏంటి అని అడుగుతున్నారండి. గత 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్గా ఉన్నప్పుడు ఈ రోజున రాజధాని అయిపోయి మనకు టైం అయిపోతే మన రాజధాని ఏదైనా చెప్పలేకపోతున్నామండి. ఎక్కడైనా సరే ఏదైనా సరే మేము బతుకురిచ్చా కూడా రాజధానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారని అడుగుతున్నారండి ప్రజలు. ఈ రోజున ఆటోలో ఎక్కిన వాళ్ళందరూ కూడా చాలామంది చాలా సంతోషంగా చెప్తున్నారు అమరావతి ఈ రోజున రాజధాని జగన్ బిల్లు సాకారడం చాలా శుభపరిణామం అండి. ఏమంటున్నారండి? అసలు అమరావతి గురించి కూడా డిస్కషన్ వస్తుందా మీ ఆటోలో ప్రయాణికుల మధ్య? వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటి, ఆయనకి ఇంకా మత్స్యమితం లేదంటే ఏదైనా హాస్పిటల్లో చూపించుకోమని చెప్పండి చెప్పి ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. నా బండిలో ఇక్కడ కస్టమర్స్ అందరూ కూడా. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బిల్లుని పాస్ చేస్తూ ఉన్నప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలిపితే కేవలం వైసీపీ నాయకులు మాత్రం ఈ బిల్లుకి వ్యతిరేకంగా వాకౌట్ చేస్తామని చెప్పేసి బయటికి వెళ్ళిపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నామండి. ఈ రోజున ఇతర పార్టీ ఎంపీలు కూడా మనకు సహకరించి మనకి సంబంధం లేకపోయినా ఎంపీలు కూడా మనకు సహకరించి బిల్లు విషయంలో మనకు ఓటింగ్ వేశారంటే ఇక్కడ ఉన్న ఎంపీలు మన ఎంపీలే మన నియోజకవర్గం మన ప్రజల వల్ల మన ఏపీ ఓట్లతో గెలిచిన ఎంపీలు వాకౌట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఈ రోజున మొన్న ఒక ఎంపీ గారు అడుగుతున్నారండి, ఆయన ఈ శాశ్వత రాజధాని గురించి రైతులకు ఎప్పుడు పొలాలు ఇస్తారు, ఎప్పుడు ఫ్లాట్లు ఇస్తారని. గత 5 ఏళ్ళు చేశారు. 5 ఏళ్ళు మీరు ఏం చేశారండి? విశాఖపట్నం రాజధాని అన్నారు, అమరావతి అని అన్నారు. ఇది 3 రాజధాని 3 ముక్కలాట ఆడారండి ప్రజలు. ఈ రోజున ఒకే రాజధాని ఏ దేశంలో 32 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే రాష్ట్రంలో 3 రాజధానులు ఉందండి. కట్టి చూపించండి. ఇలా దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తి కూటమి ఎంపీలో కూటమి నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి గారి మన నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ రోజున కళ సహకారం చాలా సంతోషకరం శుభపరిణామం నా దృష్టిలో అయితే. అంటే ఇక్కడ ముఖ్యంగా జగన్ గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన బినామీ ఆస్తుల విలువలు పెంచుకోవడానికి అక్కడ దోపిడీ చేయడానికి ఈ అమరావతి బిల్లు అనే ఒక డ్రామాని క్రియేట్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఇది ఆయన దొంగ అంటే పక్కన ఉన్నవాడు ఎవరు అంటారని మాట అని అనకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి చేయకముందు ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయండి, ఈ రోజున ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయండి? ఈ రోజున ఋషికొండ తీసుకుంటే అండి, ఋషికొండ అన్నది ఈ రోజున ఋషికొండ మొత్తం బోడిగుండు కొట్టేసి మొత్తం గ్రావెల్ మొత్తం అమ్ముకుంటుంది. ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయలు దాని ప్రభుత్వం దాన్ని ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదండి. అంత దుర్వినియోగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆస్తుల గురించి నీతి నిజాయితీ గురించి ఆయన మాట్లాడే అర్హత నైతిక విలువ ఆయనకి లేదండి. అంటే ఎలా చూడొచ్చండి? అంటే మావిగన్ అని ఇప్పటికే ఒక పేరును కూడా సజెస్ట్ చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలుపుతూ హైవే పక్కన కొత్త రాజధాని పెట్టండి అని చెప్పేసి ఆయన తీర్మానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అమరావతిలో జరిగే అభివృద్ధిని కానీ పనులు కానీ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటారా, లేదంటే కొత్త రాజధాని ఆయన నిర్మించే అవకాశం ఉంటుందంటారు? ఈ విషయంలో అయితే కనుక ప్రజలు అయితే నమ్మరండి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మరండి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే సూచనలు అయితే లేవండి. ఈ రోజున ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా కోరుకుంటుంది అమరావతి శాశ్వత రాజధానిగానే కోరుకుంటున్నారండి. మాకీ జగన్ మాకీ గన్న అని చెప్పడం అనేది అసలు ఒక విపక్ష నేత కూడా మన ఆ పదం కూడా వాడటం కరెక్ట్ కాదండి. 11 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా మనం మాట్లాడడం కరెక్ట్ కాదండి. గతంలో ఏం చేశారండి? 5 ఏళ్ళు 3 రాజధానులు అన్నప్పుడు ప్లాన్ ఏ అయిపోయింది, ఇప్పుడు ప్లాన్ బి అండి. ప్రజలను మభ్య పెడతాను తప్ప ఇదేమీ లేదండి. ఇది అన్నది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని, ఆ పేరు తీయడం కరెక్ట్ కాదండి మా దృష్టిలో అయితే. అంటే ఇప్పుడు ఎలా ఉందండి కూటమి పరిపాలన? 21 నెలలు కావస్తూ ఉంది వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఎలా ఉందండి పరిపాలన? సంతృప్తిగా ఉన్నారా ప్రజలు? అసలు ప్రజలైతే శుభ్రంగా గుండెల మీద చేసుకుని ప్రజలు హ్యాపీగా ఉండాలి. సంక్షేమ పథకాల విషయంలోనే కానీ ఆడవాళ్ళకి భరోసా విషయంలో కానీ అంతా కూడా బ్లేడ్ బ్యాచ్ అణగట్లో కానీ మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రొసీజర్లో కానీ ప్రజలందరూ కూడా చాలా సేఫ్గా ఉండాలి. మా ఆటోలో నేను రాత్రి 11:30 వరకు తిరుగుతానండి. 11:30 వరకు తిరిగినా సరే నేను గత 5 ఏళ్ళు కూడా ఏ రోజు బీట్ కానిస్టేబుల్ రోడ్డు మీద ఉండటం చూడలేదండి. ఈ రోజున 2 జీపులు తిరుగుతున్నాను బీట్ కానిస్టేబుల్. నేను సిటీ మొత్తం తిరుగుతానండి. ఆన్లైన్ స్టాండ్ అండి అది. ఆన్లైన్ పరంగా చూస్తున్నా ఎక్కడ చూసినా ఎక్కడైనా పోలీసులు ఆపుతారు. ఎక్కడి నుంచి వస్తున్నామా ఏంటమ్మా, ఏ టైం దాకామ్మా, ఇదేనండి. గతంలో ఒక పోలీసు వాళ్ళు గారు మమ్మల్ని ఆపడం కానీ చేయడం కానీ ఎప్పుడూ లేదండి. అసలు ఎవరు అన్నది ఎవరు ఎక్కుతారన్నది
బండిలో కస్టమర్స్ ఎక్కినా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తారు, ఏ టైంకి వెళ్ళారు, ఈ టైం దాకా ఏంటమ్మా ఇదేనండి. అంటే దాన్ని బట్టి ఇంకా అర్థం చేసుకోండి ప్రజలు ఎంత సేఫ్గా ఉన్నారని అనేది. ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ గతంలో చాలా బీభత్సంగా మద్యం సేవించండి ఈ ఆకతాయిలు కూడా చాలా వరకు కట్టడి జరిగిందండి. అంటే రక్షణ పరంగా రక్షణ వ్యవస్థ కూడా మెరుగుపడింది అంటారు. చాలా బాగుంది రక్షణ పరంగా. మాకు డ్రైవర్ల విషయంలోనే కానీ కస్టమర్స్ విషయంలోనే కానీ చాలా సేఫ్గా ఉందండి. గత 5 ఏళ్ళ విషయంలో చూసుకుంటే ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే ఈ సేఫ్ గత 5 ఏళ్ళు లేదు మాకు, మేము పనులు మానుకుని ఇంట్లో కూర్చొని ఏ టైం మొత్తం ఏం జరుగుతుందని భయపడను, ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మేము భరోసాగా ఉన్నామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్ ఉంటే బాగుండేది అనే ఆలోచనలోకి వచ్చేసారు. ఖచ్చితంగా 2029లో మనకి మంచి మ్యాండేట్ ఇస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పగటి కళలు ఎవరి కళలకు వాళ్ళు కనడం వాళ్ళ హక్కు అండి. కళలు కనొద్దు అంటానికి మనం సరిపోవండి. జగన్మోహన్ రెడ్డి గారు పగటి కళ కనడం తప్పు లేదండి. వాళ్ళ కళలో వాళ్ళు ఆయన ఊహించుకుంటున్నారు, తప్పు లేదండి, ఊహించుకోనియండి. 2029 అంటున్నారు. ఇప్పుడు ఆయన కనీసం అసెంబ్లీకి వచ్చి ఆయన రాజీనామా చేసి మళ్ళీ గెలవమనండి. పోనీ పులివెందుల సీటుకి రాజీనామా చేసి గెలవమనండి. ఆయన ఆ 11 మంది ఉన్న శాసనసభ్యుల వాళ్ళు గెలిచి రాజీనామా చేయమనండి. అది జరిగే పని కాదండి. అంటే ఒక ఆటో డ్రైవర్గా చెప్పండి, మీకు ఈరోజు సూపర్ 6 హామీల్లో ఎన్ని స్కీములు మీకు అందాయి? మీ కుటుంబ పరంగా మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు మీరు అందుకున్నారంటారు? అసలు ప్రభుత్వ పరంగా అయితే నేను ఆటో డ్రైవర్ కాబట్టి ఆటో డ్రైవర్ పరంగా నేను వాహన మిత్రం అందుకున్నానండి. ఏమండి తర్వాత నాకు హౌసింగ్ లోన్ అవునా ఇవన్నీ చాలా లోన్లు సంక్షేమ పథకాల్లో ఇప్పుడు సూపర్ 6లో 4 రిలీజ్ అయినాయండి. నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. అంటే అన్నీ కూడా మేము లభ్య పొందామండి. అన్నీ కూడా చేసుకున్నామండి. మహిళల బస్సు విషయంలోనే కానీ మాకు మహిళలు బస్సు వేసారంటే మాకు ఆటో డ్రైవర్ల అన్యాయం చేయకుండానే మాకు కూటమి ప్రభుత్వం మాకు ఆటో డ్రైవర్లకి డబ్బులు వేస్తున్నారండి. అవి ఏదో ఒక ఈఎంఐకి అయితే సరిపోతుందండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన చేశారు. మమ్మల్ని అన్యాయం చేయకుండా మమ్మల్ని ఆదుకోవడం జరిగిందండి ప్రభుత్వం. ఇక్కడ లోకల్గా ఎలా ఉందండి బొచ్చు చౌదరి గారి పనితీరు కానీ ఇక్కడ రాజమండ్రి డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ విధంగా ఆయన ముందడుగులు వేస్తూ ఉన్నాడు? ఒక డైనమిక్ లీడర్ అంటే గోరెంట్ల బుచ్చి చౌదరి గారు అండి. ఒక గోరెంట్ల బుచ్చి చౌదరి గారు కార్యకర్త విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ ఆయన రేపంలో కూడా మేము ఏ టైంలో ఫోన్ చేసినా సరే చౌదరి గారికి మా గౌరవనీయులు శాసనసభ్యుల వారికి స్పందించడం జరుగుతుందండి. ఆయన అభివృద్ధికి ప్రదాత అండి. అసలు సమస్య లేదండి. ఏదన్నా చెప్పాం మాకు సమస్య ఉందంటే మా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల బుచ్చి చౌదరి గారు ఆదేశానుసారం ఆయన ఏం చెప్పినా సరే మేము ఏం చెప్పినా సరే ఆయన ఖచ్చితంగా చేస్తారు, చేసి చూపిస్తారండి. ఆయన అయితే మాకు 44 ఏళ్ళ రాజకీయంలో ఆయన ఇప్పుడు కూడా అస్సలు ఆయన అభివృద్ధి ప్రదాత అసలు చెప్పకలేదు. ఆయన ఇంత వయసులో కూడా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గారు పనిచేస్తారండి. ఆయన పరిగెడతారు, మమ్మల్ని పరిగెట్టిస్తారు. నియోజకవర్గ పరంగా కానీ రాష్ట్ర పరంగా కానీ కూటమి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు? సంతృప్తి పరంగా 100% అండి. మా ఎమ్మెల్యే గారి పర్సన్ కూడా 100% అండి. గెలిచే అవకాశం ఉందా వీళ్ళు? తప్పకుండా అండి, 100% ఈసారి 11 సీట్లు కూడా వాళ్ళకి రావని చెప్పి ప్రజలు కూడా అంటున్నారండి. ఆ 11 సీట్లు ఇచ్చడం కూడా తప్పు చేసా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అండి.